ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారని జనసేన ఎల్బీ నగర్ కోఆర్డినేటర్ పొన్నూరు శిరీష తెలిపారు. జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం నాగోలు డివిజన్లో ఏర్పాటు చేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ అనేక సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు అండగా నిలిచిందని శిరీష తెలిపారు. ప్రజల మద్దతుతో జనసేన పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా జనసేన పార్టీ గడిచిన కొద్ది నెలలుగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అనేక సమస్యలపైన పోరాటం చేసింది, ప్రజలకు అండగా నిలబడింది. అదేవిధంగా పాదయాత్ర చేస్తున్నాం. శేష స్పందన ప్రజల నుంచి మాకు వారి ఆదరణ లభిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రానున్న 100 రోజులు ఎంతో కీలకం. రానున్న రోజుల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ బరిలో నిలబడుతోంది. ఇది స్పష్టం చేసుకుంటూ అదేవిధంగా ఎలా ఇంకా మా విధి విధానాలు దశాదిశ నిర్దేశించుకోవడానికి బూత్ స్థాయిలో ఎలా బలపడాలి, బూత్ స్థాయి కమిటీలు ఎలా వేసుకోవాలనేటువంటి కార్యాచరణ కోసం ఈరోజు మేము ఈ మీటింగ్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్స్ అన్నింటిలో కూడా మేము కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంస్థాగత నిర్మాణంతో పాటుగా ప్రజల్లో పార్టీని తీసుకెళ్లడంలో ఏమాత్రం వెనకడుగు వేసేది ప్రసక్తే లేదు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలమైన శక్తిగా మారుతుంది అని తెలియపరుచుకుంటున్నాను. రానున్న రోజుల్లో అతి తక్కువ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి రాబోతున్నారు. అదేవిధంగా ఒక బహిరంగ సభకు కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అన్ని విషయాలు త్వరలో తెలియపరుస్తాం. జనసేన పార్టీ ఎప్పుడు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రజలకి అండగా నిలబడుతుంది. సామాన్యుడు గలమెత్తి వాళ్ళ నాగోల్ డివిజన్లో జరిగినటువంటి ఆత్మీయ